Hello and welcome to GVK Pharma Factory. In today's session, we are diving into the fundamentals of pharmacology. Whether you are a beginner or looking to refresh your basics, this class will give you a clear understanding of what pharmacology is all about. We will start with the definition of pharmacology, explore what drugs are and why we need them. From there, we will connect this concept to homeostasis, the body's way of maintaining balance, and how cells and cell membranes play a critical role in how drugs work in our body. So let's begin with the basics and build up to understanding the bigger picture of how pharmacology links with human health. So to start with, what is the definition of pharmacology? As I said, pharmacology is a very important and major subject for the pharmacist grade 2 examination. So the simple definition of pharmacology is the study of drugs and their effects. Their effects on the body or living systems. So this is a very simple definition of pharmacology. The study of drugs and their effects on the body or living system. So simple ga drugs and their effects. Drugs and their effects on body. Okay. So ikkada meeku drugs and body. Idi study cheste, this is what simple pharmacology. Okay. So as the definition having a terminology drug. అసలు డ్రగ్ అంటే ఏంటి? What is a drug? So very simple. A drug is any chemical substance. Any chemical substance used to diagnose, treat, or prevent disease or to alleviate symptoms. So this is the definition, but usually concept enti drug is any chemical substance, but it has to be used to diagnose, treatment and prevent disease. So మనకి యూజువల్లీ ట్రీట్మెంట్ ఒక్కటే అనుకుంటాం బేసిక్గా, బట్ డయాగ్నోసిస్లో యూజ్ అవుతుంది, ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అంటే డిసీజ్ రాకుండా కూడా యూజ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ టు అలివియేట్ సిమ్టమ్స్. సో అలా ఏ కెమికల్ సబ్స్టాన్స్ ఉన్న దాన్ని మనం డ్రగ్ అని చెప్పొచ్చు బేసిక్గా. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఫార్మకాలజీ అండ్ డ్రగ్స్. సో ఎంటైర్ ఫార్మకాలజీలో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వస్తాయి అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద డ్రగ్స్, ఎగ్జాంపుల్స్, క్లాసిఫికేషన్స్, మెకానిజం ఆఫ్ యాక్షన్, సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఇలా చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. బట్ బిఫోర్ దాట్ అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మకాలజీలో డ్రగ్స్ అండ్ రోల్ ఆఫ్ డ్రగ్ ఏంటి అనేది మీకు ఫస్ట్ ఓవర్వ్యూ తెలియాలి. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డ్రగ్? ఇప్పుడు డ్రగ్స్ అని వచ్చింది కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డ్రగ్స్? ద నీడ్ ఫర్ డ్రగ్స్. అసలు డ్రగ్స్ అవసరం ఏంటి అలా ఆలోచిద్దాం ఫస్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ విల్ గో ఇన్ టు ది యాక్చువల్ ఫార్మకాలజీ. అసలు డ్రగ్ ఎందుకు అవసరం అనేది తెలిస్తే మనం ఇంకా టాపిక్లో ముందుకు వెళ్ళొచ్చు. సో వై డ్రగ్స్ ఆర్ నెసెసరీ?
సో యాక్చువల్గా డ్రగ్స్ ఎప్పుడు వేసుకుంటాం మనం బేసిక్గా? ఇప్పుడు మనకి హ్యూమన్ స్టేట్స్ తీసుకుంటే హ్యూమన్స్కి ఓన్లీ 2 స్టేట్స్ ఉంటాయి ఎక్కడైనా, హెల్దీ, అన్హెల్దీ. సో హెల్దీ అన్హెల్దీ 2 కండిషన్సే ఉంటాయి, 2 స్టేట్సే ఉంటాయి బేసిక్గా. లెట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ని కన్సిడర్ చేస్తే. ఓకే, సో డ్రగ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? హెల్దీ కండిషన్లో వీ విల్ నాట్ యూజ్ ఎనీ డ్రగ్స్. ఓకే, డ్రగ్స్ని యూజ్ చేయము, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డ్రగ్స్. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ అన్హెల్దీ సిచ్యువేషన్, అన్హెల్దీ కండిషన్, సో అలాంటప్పుడు దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ ఆర్ నీడ్ ఫర్ డ్రగ్స్. ఇంతే, వెరీ సింపుల్. ఓకే, హెల్దీ కండిషన్లో డ్రగ్స్ అవసరం లేదు, అన్హెల్దీ కండిషన్లో డ్రగ్స్ అవసరం. సో దిస్ ఈజ్ వాట్ నీడ్ ఫర్ డ్రగ్స్. ఓకే, అండ్ డ్రగ్స్ ఏం చేస్తాయి మరి బేసిక్గా? అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి? అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి బేసిక్గా? ది అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్. ఇప్పుడు ప్రీవియస్ డిస్కషన్లో మనము హెల్దీ అన్హెల్దీ అన్నాం. సో దీనికి సైంటిఫిక్గా చూస్తే హౌ కెన్ యూ డిఫైన్ హెల్దీ? అసలు హెల్దీగా ఉన్నారు అని చెప్పడం ఎలా? హౌ కెన్ యూ డిఫైన్ హెల్దీ అండ్ హౌ కెన్ యూ సే దట్ వన్ పర్సన్ ఈజ్ అన్హెల్దీ? అంటే హెల్దీగా ఉన్నాడు, అన్హెల్దీగా ఉన్నాడు అని చెప్పడానికి వాట్ ఈస్ ద బేసిస్ అండ్ సైంటిఫిక్గా మనం ఎలా చెప్పాలి అంటే దేర్ ఇస్ ఎ టర్మినాలజీ కాల్డ్ హోమియోస్టేసిస్. హోమియోస్టేసిస్, ఈ టర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మకాలజీలో. అసలు ఎంటైర్ ఫార్మకాలజీ హోమియోస్టేసిస్ అనే పదం చుట్టూ తిరుగుతుంది. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ హోమియోస్టేసిస్. అసలు హోమియోస్టేసిస్ అంటే ఏంటి? హోమియోస్టేసిస్ అంటే వెల్ బీయింగ్ స్టేట్, లేదంటే వెల్ బ్యాలెన్స్డ్ స్టేట్, లేదు అంటే ఈక్విలిబ్రియం స్టేట్. ఈక్విలిబ్రియం స్టేట్. సో వెల్ బీయింగ్, వెల్ బ్యాలెన్స్డ్ ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకేనా? ఏది బ్యాలెన్స్డ్గా ఉండాలి? ఎవ్రీ సిస్టమ్, ఐ మీన్ ఎంటైర్ బాడీ బ్యాలెన్స్లో ఉండాలి. బాడీ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్స్, నథింగ్ బట్ ఆర్గాన్స్, నథింగ్ బట్ టిష్యూస్, నథింగ్ బట్ సెల్స్. సో ప్రతి ఒక్కటి ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆర్ వెల్ బీయింగ్ స్టేట్ ఆర్ ఈక్విలిబ్రియం. బ్యాలెన్స్డ్గా ఈక్విలిబ్రియంగా ఉంటే that particular state is said to be homeostasis. Okay, if at all a person is in homeostasis, then it is said to be, or then the person is said to be healthy. Something goes wrong, let's say for example there is a disturbance in the homeostasis, maybe because of the injury or maybe because of the disease, there is a disturbance in the homeostasis, then it is called unhealthy state. Okay, and whenever there is an unhealthy state, there comes drugs. Clear? So in order to understand homeostasis, okay, మీకు హోమియోస్టేసిస్ అంటే క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. బ్లడ్ ప్రెషర్. సో వాట్ ఈస్ అవర్ బ్లడ్ ప్రెషర్? బేసిక్గా నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి మీకు 120/80. సో దిస్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అనేది కార్డియోవాస్కులర్ సిస్టమ్ కింద వస్తుంది బేసిక్గా, కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఓకే, సో ఇఫ్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80, if your blood pressure is 120/80, systolic 120, diastolic 80 ఉంటే, then your cardiovascular system is in well-being state or your cardiovascular system is in balanced state, then I can say that the cardiovascular system is in homeostasis. Okay, and then I can say that the person is healthy. So in this way ఎవ్రీ సిస్టమ్, మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా, లెట్స్ జిఐటి, లివర్, సిఎన్ఎస్, సో ఇలా మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్, మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా అది నార్మల్గా బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తే హెల్దీ అంటాం. అండ్ అక్కడ ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే దాన్ని అన్హెల్దీ అంటాం. అంటే హోమియోస్టేసిస్ డిస్టర్బ్ అయిందని అర్థం, దాన్ని అన్హెల్దీగా
మనము టర్మినాలజీ యూస్ చేసి చెప్తాం. ఓకే, అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? నీడ్ ఫర్ డ్రగ్స్ అంటే ఎస్, అన్హెల్దీ అప్పుడు మనము డ్రగ్స్ని యూస్ చేస్తాం, అంటే హోమియోస్టేసిస్ డిస్టర్బ్ అయినప్పుడు డ్రగ్స్ యూస్ చేస్తాం. సో దేర్ కమ్స్ ద అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్. అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్ ఏమవుతుంది అంటే నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ డ్రగ్, ఓకే, ఒక డ్రగ్ అని కాదు. సో వాట్ ఎవర్ ది డ్రగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఆల్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్కి కామన్గా బ్రాడ్గా ఒక ఫంక్షన్ చెప్పాలి అంటే, అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ డ్రగ్ చెప్పాలి అంటే టు సెట్ రైట్ హోమియోస్టేసిస్. అంతే, వెరీ సింపుల్. అంటే డిస్టర్బ్ అయిన హోమియోస్టేసిస్ని మళ్ళీ కరెక్ట్ చేయడం ఏ డ్రగ్ అయినా అల్టిమేట్ డ్యూటీ. ఓకే, సో ఒక్కో డ్రగ్ ఒక్కోలాగా చేస్తుంది. ఓకే, దట్ కమ్స్ ఇన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఓకే, ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క స్టైల్లో వర్క్ చేస్తుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ సెట్ రైట్ హోమియోస్టేసిస్. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటది? లెట్స్ సే మీ బ్లడ్ ప్రెషర్ 160/100 అయింది అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్. ఓకే, సో నౌ 120/80 is homeostasis blood pressure and 160/100 is elevated blood pressure. అంటే ఇక్కడ disturbance in homeostasis. ఓకే, అప్పుడు ఏం చేస్తాం మనం? we will go to a physician. బ్లడ్ ప్రెషర్ పెరిగిందని ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, అండ్ దెన్ he will prescribe some drugs. ఓకే, ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడు? యూజువల్లీ he prescribes antihypertensive agents. ఓకే, ప్రొప్రాన్లాలో లేకపోతే వెరాపమిలో ఏదో ఇస్తాడు. అల్టిమేట్లీ ఆ డ్రగ్ ఏం చేస్తుంది? మళ్ళీ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ని మళ్ళీ నార్మల్కి తీసుకొస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? డిస్టర్బ్ అయిన హోమియోస్టేసిస్ని మళ్ళీ నార్మల్కి తీసుకొస్తుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ ది డ్రగ్. సో ఏ డ్రగ్ అయినా ఇంతే. సో ఇక్కడ యాంటీ హైపర్టెన్సివ్ తీసుకున్నాం కాబట్టి కార్డియోవాస్కులర్ సిస్టమ్ని సెటరేట్ చేస్తుంది. లెట్స్ ఏ యాంటీ అల్సర్ డ్రగ్స్ ఉన్నాయి, లెట్స్ ఏ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, యు నో వెరీ వెల్, లైక్ ఒమెప్రజోల్, రామెప్రజోల్, ఓకే, ఎస్మాప్రజోల్, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయి? దే సెటరైట్ ది హోమియోస్టేసిస్ ఆఫ్ జిఐటి. ఓకేనా, అక్కడ ఎక్సెసివ్ హెచ్సిఎల్ సీక్రెట్ అయింది అనుకోండి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అయ్యాయి అనుకోండి, యూ విల్ గెట్ పెప్టిక్ అల్సర్స్. సో అక్కడ జిఐటి అల్టిమేట్గా డిస్టర్బ్ అయింది, హోమియోస్టేసిస్ డిస్టర్బ్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? వి విల్ అప్రోచ్ డ్రగ్స్. అప్పుడు ఆ డ్రగ్స్ ఏం చేస్తాయి? అగైన్ దే విల్ సెట్ రైట్ ద హోమియోస్టేసిస్ ఆఫ్ జిఐటి, అంటే ఎక్సెసివ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని తగ్గిస్తాయి. ఎలా తగ్గిస్తాయి? దానికి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే బీటా బ్లాకర్స్ యాంటీ హైపర్టెన్సివ్లో బీటా రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి, ఇదొక స్టైల్. అండ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తీసుకుంటే ప్రోటాన్ పంప్ని బ్లాక్ చేస్తాయి, అదొక స్టైల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, దాన్ని మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటాం. బట్ అల్టిమేట్లీ చేసే పని మాత్రం ఒకటే, ఏ డ్రగ్ అయినా అల్టిమేట్ ఇంటెన్షన్ ఇదే. ఓకే, సో ఇది నీడ్ ఫర్ డ్రగ్స్, అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ డ్రగ్స్. సో ఇక్కడ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టర్మినాలజీ, దట్ ఈస్ డ్రగ్స్ అండ్ బాడీ, నెక్స్ట్ హోమియోస్టేసిస్, నెక్స్ట్ need for drugs, next ultimate function of drugs, and healthy, unhealthy, interlinked to homeostasis. Okay, and in what way it will separate homeostasis? That is nothing but mechanism of action, and these are the good examples to understand how homeostasis interlinked with drugs. Okay, so అల్టిమేట్గా ఫార్మకాలజీ అంటే ఓకే, డ్రగ్స్, బాడీ, హోమియోస్టేసిస్. సో ఈ 3 టర్మ్స్ చుట్టూ తిరుగుతుంది బేసిక్గా. వెరీ వెరీ సింపుల్. మీరు ఎక్కడికైనా ఏ ఫార్మకాలజీ టాపిక్ తీసుకున్నా ఈ 3 టర్మ్స్ చుట్టే ఫార్మకాలజీ అంతా రొటేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ pharmacology, drugs, need for drugs, ultimate function of drugs. Okay, and next, what is homeostasis? అసలు హోమియోస్టేసిస్ అంటే ఏంటి డిస్కస్ చేయాలి.
చెప్పాను నేను ఆల్రెడీ, ఇట్స్ ఎ వెల్ బీయింగ్ ఆర్ వెల్ బ్యాలెన్స్డ్ స్టేట్ అని. ఓకే, సో యాక్చువల్గా హోమియోస్టేసిస్ అనేది ఎక్కడ ఉంటుంది, వాట్ ఈస్ ద లొకేషన్? యాక్చువల్గా మన బాడీ హోమియోస్టేసిస్లో ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, హోమియోస్టేసిస్ ఈస్ ద బాడీస్ అబిలిటీ టు మెయింటైన్ ఎ స్టేబుల్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. సో మన ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఓకే, డిస్పైట్ ఎక్స్టర్నల్ చేంజెస్, అంటే బయట చేంజెస్ అయినా కూడా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ బాడీలో ఎలా ఉండాలి, స్టేబుల్గా మెయింటైన్ అవ్వాలి. సో అప్పుడు హోమియోస్టేసిస్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు వింటర్లో మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, pH మెయింటైన్ అవుతూ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ విత్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇలా బాడీ అనేది తనకు తాను సెట్ చేసుకుంటుంది హోమియోస్టేసిస్ని. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హోమియోస్టేసిస్. అండ్ మీరు హోమియోస్టేసిస్కి యాక్చువల్గా లొకేషన్ ఎక్కడ అని చెప్తే బాడీ అని చెప్తారు బేసిక్గా. బాడీ అంటే ఇంకా ప్రాపర్గా లొకేషన్ చూపించాలి అంటే అల్టిమేట్లీ బాడీ ఈజ్ కంపోజ్డ్ విత్ సిస్టమ్స్ కంపోజ్డ్ విత్ ఆర్గాన్స్, ఆర్గాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్గాన్స్ టిష్యూస్ అన్ని కలిస్తే వస్తాయి. అసలు టిష్యూస్ ఎలా వస్తాయి, సెల్. సో మనము యాక్చువల్గా దేన్ని పట్టుకుంటే ఇవన్నీ కవర్ అవుతాయి, బేసిక్గా మనం సెల్ కాన్సెప్ట్ పట్టుకోవాలి. సో దట్ టిష్యూస్ విల్ కమ్స్ అండర్ దట్, ఆర్గాన్స్, సిస్టమ్స్, అల్టిమేట్లీ బాడీ వస్తుంది. సో ద లొకేషన్ ఫర్ ది హోమియోస్టేసిస్ చెప్పాలి అంటే ఐ వుడ్ సే ద లొకేషన్ ఈజ్ సెల్. సో అందుకే ఫార్మకాలజీ చదివే కన్నా ముందు సెల్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో బికాస్ బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకే, ఆ సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్, ఆర్గాన్, సిస్టమ్స్, బాడీ వస్తుంది. సో హోమియోస్టేసిస్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్ సెల్లో హోమియోస్టేసిస్ ఉంటే దెన్ టిష్యూస్ విల్ బీ ఇన్ హోమియోస్టేసిస్, దెన్ దట్ ఆర్గాన్, సిస్టమ్, అల్టిమేట్లీ బాడీ ఈజ్ ఇన్ హోమియోస్టేసిస్. సో రూట్ లెవెల్లోకి వెళ్ళి మనం చూస్తే, ఓకే, సబ్జెక్ట్ని ఎప్పుడైనా రూట్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో అందుకే మనం రూట్ లెవెల్కి వెళ్తే ఫార్మకాలజీలో స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, సెల్ డెఫినేషన్ ఏంటి, స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ సెల్. అంటే స్మాలెస్ట్ థింగ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సెల్ అనేది స్మాలెస్ట్ థింగ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ and it has a specific function. Okay, that is what cell. Okay, so cell చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ హోమియోస్టేసిస్ని సెల్ కాన్సెప్ట్ని ఇంటర్లింక్ చేయాలి, దెన్ యూ విల్ గెట్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆన్ ఫార్మకాలజీ. సో ఈ క్లాస్ అయిపోయేలోపు మీకు ఏమవుతుందంటే టాప్ యాంగిల్లో ఫార్మకాలజీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒక టాప్ యాంగిల్ వ్యూ వస్తుంది. ఒకసారి మీకు ఏరియా అంతా ఐడియా వస్తే ఓకే, మళ్ళీ తర్వాత మనం ఈజీగా చిన్న చిన్న గల్లీల్లో ఈజీగా తిరగలుగుతాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓవర్ వ్యూ వస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ, సబ్జెక్ట్లోకి వెళ్ళడం పాసిబుల్ అవుతుంది. ఓవర్ వ్యూయే తెలియదు మనకి, ఏరియా అసలు ఐడియా ఉండదు, అలాంటప్పుడు యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ది రూట్స్, సబ్జెక్ట్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, సో సెల్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మన బాడీలోకి? అసలు సెల్ కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుంది? సో యూజువల్గా దేని వాల్యూ అయినా తెలవాలి అంటే దాన్ని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సేమ్ మన బాడీలో నుంచి సెల్ కాన్సెప్ట్ని తీసేస్తే అసలు ఏం మిగులుతుంది? జస్ట్ ఇమాజిన్, ఒకసారి మన బాడీలో సెల్ కాన్సెప్ట్ని తీసేస్తే మన బాడీ ఎలా కనిపిస్తుంది, హౌ ఇట్ లుక్ లైక్స్. సో సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో సెల్ కాన్సెప్ట్ తీసేస్తే సింపుల్గా మన బాడీ ఏముండదు, ఇట్ లుక్స్ లైక్ వాటర్. బికాస్ మన బాడీ అంతా ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ సాల్స్, అయాన్స్, ఓకే, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, అలా మినరల్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సెల్ కాన్సెప్ట్ తీసేస్తే, నేను చెప్పేది సెల్ కాన్సెప్ట్ తీసేస్తే మీకు
వాటర్ లాగా, ఆ వాటర్లో సింపుల్గా కొన్ని అయాన్స్, సింపుల్ మినరల్స్, నెక్స్ట్ సింపుల్ మెటీరియల్ అన్నీ డైల్యూట్ అయ్యి ఆ వాటర్ లాగా ఉంటుంది. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందంటే దిస్ లుక్ లైక్స్ సీ వాటర్. సముద్రంలో వాటర్ ఉంటాయి కదా, అండ్ అందులో కూడా మినరల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ అదర్ మెటీరియల్స్ ఉంటాయి, న్యూట్రియన్ మెటీరియల్స్ ఉంటాయి. సేమ్ సీ వాటర్ మన బాడీలో సెల్ కాన్సెప్ట్ తీసేస్తే వచ్చే వాటర్ సేమ్, దే లుక్ లైక్ వెరీ సిమిలర్. ఓకే, అండ్ యూజువల్గా ఇందులో మనకి ఎప్పుడు సెల్ కాన్సెప్ట్ వచ్చింది అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ కాన్సెప్ట్ స్టార్ట్స్ విత్ సెల్ మెంబ్రేన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫార్మకాలజీ అంతా జరిగేది సెల్ మెంబ్రేన్ మీదనే. ఫార్మకాలజీ మొత్తం జరిగేది సెల్ మెంబ్రేన్ మీదనే. ఓకే, సెల్ మెంబ్రేన్ ఉంటేనే సెల్. అసలు సెల్ మెంబ్రేన్ లేకపోతే సెల్ అనే కాన్సెప్టే లేదు. ఇంకా సెల్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్స్, బాడీయే లేదు. అండ్ ఇట్ లుక్ లైక్ సీ వాటర్ అని చెప్పాను. ఓకే, సో లెట్స్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్డ్ వే అబౌట్ సెల్ అండ్ సెల్ మెంబ్రేన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ సెల్ మెంబ్రేన్, లెట్స్ సే ఇలా నేను ఒక వాల్, ఒక మెంబ్రేన్ ఒకటి నేను ఇలా డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో మీకు కనిపించేదంతా, వాటర్ అనుకోండి. ఏది సెల్ కాన్సెప్ట్ తీసేస్తే. ఎప్పుడైతే నేను ఇలా ఒక బ్యారియర్ కట్టానో, కన్స్ట్రక్ట్ చేశానో, అప్పుడు ఇన్సైడ్, అవుట్ సైడ్ ఈ రెండు వచ్చాయి. బట్ అప్పటికన్నా ముందు, ఈ బ్యారియర్ లేకన్నా ముందు ఈ టోటల్ ఇదంతా కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ లేదు, ఇదంతా ఒకటే. ఖాళీ గ్రౌండ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైతే మనం ఒక రూమ్ వేస్తామో, రూమ్ ఇన్సైడ్ అవుతుంది, రూమ్ అవుట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ గా మేజర్ రోల్ ప్లే చేసేది ఎవరు? సెల్ మెంబ్రెయిన్. అసలు సెల్ మెంబ్రెయిన్ కాన్సెప్టే లేకపోతే సెల్ అనే కాన్సెప్టే లేదు. ఓకేనా, అండ్ అలాంటప్పుడు బాడీ అనే కాన్సెప్టే లేదు. సో ఎప్పుడైతే సెల్ మెంబ్రెయిన్ వచ్చిందో, ఇలా క్లోజ్డ్ సర్కిల్ వచ్చిందో, అప్పుడు ఇది ఇన్సైడ్ అయిపోయింది, ఇది అవుట్ సైడ్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా మీకు బయట లోపల ఉండేదేంటి కామన్గా? అంతకుముందు కూడా ఇక్కడ వాటరే ఉంది, వాటర్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు కూడా వాటర్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, మీకు ఒక బ్యారియర్ వచ్చింది, ఒక క్లోజ్డ్ రూమ్ లాగా వచ్చింది. సో అప్పుడు ఆ వాటర్ కొన్ని లోపలికి వచ్చేసాయి, కొన్ని లోపల ఉన్నాయి, అండ్ అదే వాటర్ బయట కూడా ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇక్కడ అయాన్స్ కూడా ఉన్నాయి మనకి, కాల్షియం అని. ఇక్కడ కూడా అయాన్స్ ఉన్నాయి, Na+Cl- K+, ఇలా ఇక్కడ కూడా అయాన్స్ ఉన్నాయి మనకి. ఓకే, బట్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అయింది అంతే. ఓకే, అండ్ ఇది ఒక క్లోజ్డ్ సర్కిల్ అయింది, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ అయింది. ఓకే, సో ఇలా క్లోజ్డ్ సర్కిల్, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటే వాట్ ఈస్ ద యూస్? టు సే సెల్ మెంబ్రెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, సెల్ మెంబ్రెయిన్ ని నేచర్ ఎందుకు క్రియేట్ చేసుకుందని ఇంకొంచెం ఆలోచిస్తే, బేసిక్స్లోకి వెళ్తే, ఎప్పుడైనా మనము యూజువల్గా మనకి ఆఫీసులలో కావచ్చు, లేకపోతే కాలేజ్లలో కావచ్చు, మనకి ఏముంటుంది, ఛాంబర్స్ ఉంటాయి సెపరేట్గా. ఓకేనా, ప్రిన్సిపల్ రూమ్ అని, లేకపోతే మెయిన్ ఆఫీస్ అని, హెడ్ ఆఫీస్ అని ఇలా ఉంటుంది. సో ఆ రూమ్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ఓకేనా, సో సింపుల్గా ఓపెన్ గ్రౌండ్ ఉంది అనుకోండి, సో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒక స్పెసిఫిక్గా ఫోకస్డ్గా వర్క్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఒక బ్యారియర్ వచ్చి ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ వస్తుందో, ఇక్కడ వర్క్ ఫోకస్డ్గా జరగడానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసం మనము ఒక బ్యారియర్ని డెవలప్ చేసుకోవాలని అనుకుంది నేచర్ బేసిక్గా. సో అలా సెల్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్ పిక్చర్లోకి వచ్చింది, సీన్లోకి వచ్చింది. ఓకే, సో ఓకే, సెల్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది సెల్ కాన్సెప్ట్. ఓకే, అండ్ యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ వల్ల మీకు సెల్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో టోటల్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్, హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని సేమ్ కైండ్ ఆఫ్ సెల్సా, ఆర్ ఆల్ ది సెల్స్ ఆర్ డిఫరెంటా? ఇఫ్ ఎట్ ఆల్ డిఫరెంట్ అయితే హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వీ హ్యావ్ అండ్ కంపోజ్డ్ ఆఫ్, అంటే మన బాడీ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్తో కంపోజ్ అయింది అంటే, ఆన్సర్ అరౌండ్ 200 different types of cells. 200 different types of cells మన బాడీలో
ఉన్నాయి బేసిక్గా. ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో డూ యూ నో ద ఎగ్జాంపుల్స్ ఫర్ ది సెల్స్? మన బాడీలో అన్ని సేమ్ సెల్స్ ఉండవు, బికాస్ వీ నీడ్ టు పర్ఫామ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ డిఫరెంట్ యాక్టివిటీస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉండాలి ఆబ్వియస్లీ. ఓకే, సో అలా చూస్తే 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్: ఎపిథీలియల్ సెల్స్, నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, నెక్స్ట్ కార్డియాక్ సెల్స్, న్యూరాన్స్, నెఫ్రాన్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. సో ఈ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్ని కలిస్తే మనకి ఒక కంప్లీట్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అన్నింట్లో కూడా 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా మనకి సెల్ డివిజన్ ప్రాసెస్లో వస్తాయి. బట్ సెల్ డివిజన్లో వన్ సెల్ నుంచి అన్ని సెల్స్ వస్తాయి బేసిక్గా. కానీ మనకి మదర్ సెల్ ఎలా ఉంటే జిరాక్స్ కాపీస్ కూడా అలాగే వస్తాయి బేసిక్గా. కానీ ఇక్కడ సింగిల్ సెల్ నుంచి యూ విల్ గెట్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్. అంటే మదర్ కాపీ అలాగే ఉంటుంది కానీ జిరాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఎలా అది అంటే సెల్ డివిజన్ వల్ల కాదు. సెల్ డివిజన్ ఫాలోడ్ బై వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం కాల్డ్ సెల్ డిఫరెన్షియేషన్. సో సెల్ డిఫరెన్షియేషన్లో మీకు ఆ సెల్స్ అన్నీ కూడా డిఫరెన్షియేట్ అవుతాయి. అంటే 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్గా అవి డిఫరెన్షియేట్ అవుతాయి. సో దట్స్ వై వీ హ్యావ్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కలిస్తే, అవన్నీ టీం వర్క్ చేస్తే మీకు బేసిక్గా ఒక కంప్లీట్ బాడీ అనేది వస్తుంది. అండ్ అవన్నీ కూడా మీకు బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తేనే అప్పుడు మీకు హోమియోస్టేసిస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్లో ఉండే బేసిక్ సెల్ కాంపోనెంట్ ఏంటి అంటే సెల్ మెంబ్రేన్. అండ్ మోస్ట్లీ మన ఫార్మకాలజీ అండ్ డ్రగ్స్ అన్నీ కూడా ఎక్కడ యాక్ట్ చేస్తాయి, ఆర్ ఆ డ్రగ్స్ అన్నీ కూడా డెస్టినేషన్ ఏంటి డ్రగ్స్కి? ఓకేనా, ఎక్కడికి వచ్చి సెటరేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోస్టేసిస్ ఎక్కడ ఉంది? హోమియోస్టేసిస్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, సెల్ లోపల ఉండాలి. బికాస్ ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ లేకపోతే ఎక్కడ లేనట్టు. సో హోమియోస్టేసిస్ సెల్లో ఉంది కాబట్టి డిస్టర్బ్ అవ్వడం కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? సెల్లోనే డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటప్పుడు డ్రగ్స్ ఇచ్చాము మనము. అలాంటప్పుడు డ్రగ్స్ ఏం చేస్తాయని చెప్పాము? హోమియోస్టేసిస్ని సెటరేట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు సెటరేట్ హోమియోస్టేసిస్ డ్రగ్స్ ఎక్కడికి రావాలి? ఎవరిని చేరుకోవాలి అంటే ఆబ్వియస్లీ సెల్ దగ్గరికి రావాల్సిందే. సో ఎవరైనా బాడీలో ఇంటర్నల్గా రిలీజ్ అయ్యే కెమికల్ సబ్స్టాన్సెస్ అయినా, ఎక్స్టర్నల్గా వచ్చే కెమికల్ సబ్స్టాన్సెస్ లైక్ డ్రగ్స్ అయినా, అందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి? సెల్. అండ్ మోస్ట్లీ ఎక్కడ వర్క్ చేస్తాయి అవన్నీ కూడా సెల్ మెంబ్రేన్ మీద ఎక్కువగా వర్క్ చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఫార్మకాలజీ మీకు నడిచేది ఎక్కడ అంటే సెల్ సర్ఫేస్ మీద, సెల్ మెంబ్రేన్ మీద. ఓకే, సో సెల్ మెంబ్రేన్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టెల్ యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. నేచర్ సెల్ మెంబ్రేన్ని ఎందుకు క్రియేట్ చేసుకుంది? వాట్ ఈస్ ద కంపోజిషన్? ఒకవేళ నేచర్ సెల్ మెంబ్రేన్ కావాలనుకుంటే అది చేయాల్సిన వర్క్ ఏంటి? ఆ వర్క్ చేయడానికి సెల్ మెంబ్రేన్ ఏ మెటీరియల్తో కంపోజ్ అయి ఉండాలి? ఓకేనా, అండ్ దాని తర్వాత ఎలాంటి ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేయాలి? అల్టిమేట్లీ దానివల్ల మనకేమొస్తుంది అంటే అల్టిమేట్లీ హోమియోస్టేసిస్ కోసం ఇదంతా. సో ఇన్ వాట్ వే యూ విల్ గెట్ హోమియోస్టేసిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెల్ కాన్సెప్ట్ అనేది మనము మోర్ ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next class.